అంతా చుట్టూ తిరిగి చూపిస్తా ఎట్లుందో చూడండి. ఎట్లా పడితే అట్లున్నది కదా. సరే మరి ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం. 1 2 3. ఎంత బాగుందో లోపల. ఎక్స్పెక్ట్ చేసిరా అసలు ఇల్లు లోపల ఇట్లుంటదని చెప్పేసి? కదా, నేనైతే మస్తు సర్ప్రైజ్ అయిపోయినా చూసి. సో ఇది ఒక బెడ్ ఉంది ఇక్కడ, ఒక సోఫా, ఇక్కడ చల్ల గాలి వస్తుంది. ఓ ఏసీ కూడా ఉంది ఇక్కడ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంకా వాష్రూమ్, టాయిలెట్ చూడండి. బయట నుంచి చూసి మనం ఈ రేంజ్ లో ఉంటదని ఎక్స్పెక్ట్ చేసి ఉంటామా చెప్పండి? ఇల్లు గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు లోపల ఏదో ఒక రాజుల ఇంట్లోకి వచ్చినట్టుంది. లోపలికి వచ్చి చూస్తే మంచి బాతింగ్ టబ్ కూడా ఉంది. ఇక్కడ అందాన్ని చూసుకోవడానికి ఒక మిర్రర్, నీట్ గా ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేశారు. ఈయనే అన్నమాట ఈ ప్లేస్ కి ఓనర్. మనం ఓనర్ ని అడిగి కనుక్కుందాం అసలు దీని కాన్సెప్ట్ ఏందో. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఇక్కడ అంకుల్ హోటల్ ఉంది కదా, దీన్ని ప్రమోట్ చేయడం కోసం అట్లా కట్టిండంట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసి టిక్ టాక్ లో పెడితే మిలియన్స్ లో వ్యూస్ వెళ్తున్నాయి అనమాట. దాని వల్ల హోటల్ కి ఫ్రీ పబ్లిసిటీ. అందుకే అంటారు డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఈ ఇల్లు చూడడానికి ఇట్లుంది కదా, లోపలికి వెళ్ళి చూస్తే షాక్ అయిపోతారు. సో ఇల్లు మొత్తం కూడా అంతా